మహాభారత సంగ్రామంలో మొదటి రోజు యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధర్మరాజాదులు భీష్మ ద్రోణాదుల వద్దకు వచ్చి నమస్కరించడం, వారి ఆశీస్సులు తీసుకొని సంతృప్తి వదనాలతో మరలి వెళ్ళడం దుర్యోధనుడికి నచ్చలేదు. అందుకే దుశ్శాసనుడి వైపు తిరిగి ఇంకా ఆలస్యం దేనికి, మోగించమను రణభేరి అంటూ ఆజ్ఞాపించాడు. తక్షణమే దుశ్శాసనుడు వాద్యాకారులకు ఆజ్ఞాపించాడు. మరుక్షణమే ధనధనమంటూ మోగింది భేరి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ విధంగా నీ పెద్ద కొడుకైనటువంటి దుర్యోధనుడే యుద్ధం ప్రారంభించాడు. రణభేరి చెవినబడగానే భీష్ముడు మరోసారి శంఖాన్ని పూరించాడు. మీరంతా సిద్ధమేనా అన్నట్లుగా. ఆ శంఖానికి జవాబుగా యుద్ధానికి మాత్రమే కాదు, విజయలక్ష్మిని వరించేందుకు కూడా మేము సిద్ధంగానే ఉన్నాము అన్నట్లు కృష్ణార్జునులిద్దరూ తమ పాంచజన్య దేవదత్తాలను సారించారు. కృష్ణార్జునుల శంఖారావాలు చెవిన పడగానే సర్రున లేచాడు కౌరవ సర్వ సైన్యాధిపతి అయినటువంటి భీష్ముడు ధనుష్టాంకారం చేస్తూ. ముందుగా కౌరవ పక్షాన భీష్ముడే పాండవసేనను ముట్టడించాడు. మొదటి బాణాన్ని భీష్ముడే వేశాడు. ఎప్పుడైతే తమ మీద బాణం పడిందో అప్పుడు మాత్రమే ధర్మరాజు పాండవ సైన్యానికి అనుమతినిచ్చాడు. అదే ఆలస్యంగా పాండవ సైన్యాలు భీముణ్ణి ముందు పెట్టుకుని భీష్ముని వైపు కదిలాయి. ఆ యుద్ధం ఎలా జరుగుతూ ఉందంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా వీక్షించసాగారు. ఆకాశం చిల్లులు పడేలాగా, గుర్రాల గుండెలు పగిలిపోయేలాగా, ఏనుగుల మెదళ్ళు కంపించేలాగా, శంఖాదిక యుద్ధ వాద్యాలు మ్రోతలన్నీ వినబడకుండా ఉండేలాగా ఎవరు ఎప్పుడు కని విని ఎరగని సింహనాదం చేశాడు భీముడు. ఆ సింహనాదంతో భీముడు భీష్ముణ్ణి ఏం చేస్తాడోనని కంగారు పడిపోయారు కౌరవులు. అనుమానమే రావడం ఆలస్యంగా తమ వైపు ఉన్నటువంటి యనమండగురు వీరులను ప్రత్యేకంగా రక్షకులుగా పంపించారు భీష్ముడికి. అల్లంత దూరం నుంచి అది గమనించిన ద్రౌపదీ కుమారులు అభిమన్యుడు, నకుల సహాదేవులతో సహా వచ్చి దుశ్శాసనాదులను అడ్డగించారు. భీష్ముడు పాండవ సైన్యంలోకి దూసుకురావడాన్ని గమనించాడు అర్జునుడు. తక్షణమే ధనుష్టాంకారం చేశాడు. బావా, రథాన్ని తాతయ్య వైపు పోని అన్నాడు. కృష్ణుడు రథాన్ని భీష్మాభిముఖంగా తోలాడు. తాతామన్మలిద్దరూ చెప్పుకోదగ్గ యుద్ధమే చేశారు. ఇలా మొదలయ్యాయి ద్వంద్వ యుద్ధాలు. సాత్యకి కృతవర్మతోనూ, అదేవిధంగా బృహద్బలుడు అభిమన్యుడితోనూ, భీష్మార్జునులలో భీష్ముడు భీముడితో తలపడ్డాడు. దుశ్శాసనుడు నకులుడితోనూ, దుర్ముఖుడు సహదేవుడితోనూ పోరాడారు. నకులుడి జెండా పడిపోయింది. సహదేవుడు దుర్ముఖుని సారథిని, అశ్వాలను సంహరించాడు. శల్యుడు ధర్మరాజును ఢీకొన్నాడు. ద్రోణుడు దుష్టదుమ్ముడితో యుద్ధం చేయసాగాడు. అదేవిధంగా అశ్వత్థామ శిఖండితో కలబడ్డాడు. రథికులు అలా రథికులతోనూ పోరుతూ ఉంటే మిగిలిన వారిలో అశ్వికులతోనూ, పదాతులతోనూ, గజబలంతోనూ కలబడ్డారు. కేకలు అట్టహాసాలు తగ్గించి అందరూ యుద్ధంలో లీనం కాసాగారు. దాదాపు 10 దేశాల సైనికులు మిత్రపక్షాల వారెవరో ప్రతిపక్షాల వారెవరో గుర్తించి శక్తిని కోల్పోయి కొట్టుకోసాగారు. తమతో ఎవరు తలబడితే వారి తల తరిగివేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇరు పక్షాల వారు పిచ్చి పట్టిన వ్యక్తుల వలె ఒకరినొకరు కొట్టుకోసాగారు. ఓ సత్యవతి పౌత్ర, యథార్థం చెబుతున్నాను. 2 పిచ్చివాళ్ల సమూహాలు రెచ్చిపోయి తమలో తాము తగువులాడుకున్నట్లుగా ఉంది. ఆ సమయంలో చాలా తెలివిగా భీష్ముణ్ణి అనేక రకాలుగా ప్రేరేపించాడు దుర్యోధనుడు. తత్ఫలితంగా భీష్ముడు ఆకాశంలోని సూర్యుడికి పోటీగా భూమి మీద వెలుగుతున్న మరొక సూర్యుడిలా విజృంభించి పాండవుల అచల వ్యూహంలోకి దూసుకొని వెళ్ళాడు. అక్కడి వీరుల్ని గుంపులుగా చెదరగొట్టేశాడు. తాను మాత్రం వ్యూహం అంచుల్లోనే ఉంటూ విక్రమించడం వల్ల భీష్ముడిని నిరోధించడం పాండవ సేనలో ఎవ్వరి వల్ల కూడా సాధ్యం కాలేదు. కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, వివింశతి, దుర్ముఖుడు అనే 5 మహావీరులు భీష్ముడికి రక్షణగా నిలిచారు.
భీష్ముడిని ఎదిరించగల వాళ్ళు ఒక్కళ్ళైనా లేకపోవడం వల్ల ఇక ఆనాటితోనే కౌరవ విజయం పాండవ పరాజయం తప్పవేమో అన్న ఆలోచన కూడా వచ్చేసింది అక్కడ యుద్ధాన్ని గమనించినటువంటి వారికి. అంతలోనే ధనుష్టాంకారం చేసుకుంటూ భీష్ముడి ముందుకు వచ్చాడు అభిమన్యుడు. 5 బాణాలతో శల్యుణ్ణి, ఓ కోలతో కృతవర్మని కొట్టాడు. 4 బాణాలతో కృపాచార్యుడు యొక్క గుర్రాన్ని చంపివేశాడు. వివింశతి ధనస్సును కూడా విరిచివేశాడు. ఒకే ఒక్క బాణం వేశాడు భీష్ముడిపైకి. ఆ దెబ్బకి భీష్ముడంతటి వాడికి కళ్ళు చెదిరాయి. ఆకాశ వీధి నుండి యుద్ధం గమనిస్తున్నటువంటి దేవతలు అభిమన్యుని పరాక్రమాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ కుర్రాడు అందరిలాంటి వాడు కాదు సుమా, అర్జునుడితో సమానమైనటువంటి మహావీరుడు, తక్కువగా అంచనా వేయకూడదు సుమా అని అనేకులు ముక్కున వేలేసుకున్నారు. ఇదంతా గమనించినటువంటి భీష్ముడు కోలుకొని పెదవి దాటని చిరునవ్వుతో, శభాషుడా మునిమనవడా, మీ నాన్నకన్నా యశోవంతుడి అవుతావు అంటూ మనసులోనే దీవించి 2 బాణాలను అభిమన్యుడి సారథి యొక్క శిరస్సును 2 బాణాలతో నరికివేశాడు. 3 బాణాలతో జెండా కొయ్యను కూడా విరగ్గొట్టాడు. భీష్ముడితో పాటే అభిమన్యుడి మీద బాణవర్షం కురిపించసాగాడు అతని చుట్టూ ఉన్నటువంటి శల్యాదులు. ఆ సమయంలో ఏకాకిగా నిలబడి ఆ 6 యోధుల్ని అల్లరి పెట్టేశాడు అభిమన్యుడు. సురాసురులకైనా తేరి చూడరాని భీష్ముడి తాళధ్వజాన్ని అవలీలగా నరికి పారేశాడు. ఆ దెబ్బతో కౌరవసేన గొల్లుమంది. సేనాపతి జెండా పడిపోయిందంటే ఇంకేముంది, ఆ అద్భుత కృత్యానికి పాండవసేన సింహధ్వానాలు చేసింది. అభిమన్యుడికి జయజయనాదాలు పలికింది. అభిమన్యుడితో అటో ఇటో తేల్చుకోవాలనుకున్న భీష్ముడికి మధ్యలో భీముడు అడ్డు రావడం నచ్చలేదు. అసలే కోపిష్టివాడు భీముడు. ఇంకా రెచ్చిపోయాడు. ఏకశర మాత్రాన కృపాచార్యుని శరీరాన్ని చీల్చివేశాడు. 3 బాణాలతో భీష్ముడిని గాయపరిచాడు. కృతవర్మను కుయ్యోమనిపించాడు. శల్యుణ్ణి చావగొట్టేశాడు. అది చూసి కౌరవ రథికులు కొందరు శల్యునికి సహాయంగా వచ్చారు. ఆ ఊపులో భీముడు మళ్ళీ ఒక ఊపాడు. ఒక్క ఊపున రథాన్ని పిండి చేశాడు. గుర్రాలన్నీ పిసికేశాడు. సారథుల్ని చంపేశాడు. ఆ దెబ్బతో శల్యుడితో సహా వారంతా అదే పరుగులను తీశారు. భీష్మాదులను భీముడు నిరోధించడంతో అభిమన్యుడు మరోవైపు సాగాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, జరిగింది కాసేపే యుద్ధం అయినా అప్పుడు జరిగిన భీష్మార్జున యుద్ధం చూసి తీరాలే తప్ప వర్ణించడం వాచస్పతి వల్లి కూడా కాని పని. భీష్ముడు చూపిన పరాక్రమానికి పాండవ సైన్యాలు చెల్లాచెదరైపోయాయి. అన్నదమ్ములైనటువంటి పాండవులు 5 ఒక చోట చేరి ఏమిటి ఈ ముసలివాడి పరాక్రమం అని ఆశ్చర్యపోసాగారు. చంద్రవంశోద్భవుడైనటువంటి దేవదత్తుడి ప్రతాపమే సమస్త ప్రాణి సమూహాలను ఎండగట్టేస్తూ ఉండగా ఇంకా నాకేమి పని అన్నట్టుగా సూర్యుడు అస్తమించాడు. ఆ రోజు రాత్రి పాండవులు శ్రీకృష్ణుడితో సంప్రదించాడు. కృష్ణుడు వారికి అభయం ఇస్తూ, ఇల్లు అలకగానే పండగ అవుతుందా ధర్మనందన, భీష్ముడి చావు శిఖండి చేతిలో ఉంది. ఆ శిఖండి మన పక్షంలో ఉన్నాడు. ద్రోణుడి మరణం దృష్టద్రుమ్ముని వంతు ఉంది. అతను మన పక్షమే, పైగా సైనాధిపతి కూడాను. కర్ణుడి చావు అర్జునుడి చేతిలో ఉంది. ప్రతిజ్ఞలు చేశారు కనుక దుర్యోధన దుశ్శాసనులను భీముడి చేత మరణించబడడం ఖాయం. శల్యుడు నీ వల్లనే హతమవుతాడు. శకుని మొదలైన వారంతా నకుల సహాదేవుల వల్ల నాశనమైపోతారు. ధైర్యంగా ఉండండి అని చెబుతూ ఉత్సాహపరిచి పంపించాడు కృష్ణుడు. ఇలా మహాభారత సంగ్రామంలో మొదటి రోజు యుద్ధం ముగిసింది. రేపు మనము 2వ రోజు పాండవ వ్యూహం ఎలా ఉంది అనే అంశాన్ని మనం వనజా బలసాని ఛానల్లో చూద్దాం.